ఫైనల్ అకౌంట్స్ క్వశ్చనింగ్ ఫార్మాట్ ఇలా అడుగుతాడు. కింద అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి 1 2 3 4 5 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ టెక్స్ట్ బుక్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు. మామూలు క్వశ్చనింగ్ ఫార్మాట్లో ఇలా ఆన్సర్ ఇవ్వడు. ఆన్సర్ ఫార్మాట్ ఇలా చేయాలి. ట్రేడింగ్ అకౌంట్ అండ్ P&L అకౌంట్ యాజ్ ఆన్ 31/12/2013. ఇది ఏంటికి వేసుకున్నామంటే క్వశ్చనింగ్ ఫార్మాట్లో ఇచ్చాడు డేట్ 31/12/2013. అందుకని 31/12/2013 అని వేసుకుంటాం. డిఆర్ సిఆర్ కంపల్సరీ, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మార్క్స్ పోతాయి. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ అండ్ P&L అకౌంట్ రెండు కలిపి చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్ చేస్తాం. నెక్స్ట్ P&L అకౌంట్ చేస్తాం. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ రికార్డ్ చేయాలి క్వశ్చనింగ్ ఫార్మాట్లో. ఇప్పుడు డెబిట్ సైడ్ ఫస్ట్ స్టాక్ అని ఉంది. ఇక్కడ స్టాక్ 1/1/13 అని ఉంది కాబట్టి ఇక్కడ 31/12/2013 ఉంది కాబట్టి ఇది ఓపెనింగ్ స్టాక్. ఇక్కడ డేట్ అంటే పర్టికులర్గా ఇక్కడ డేట్ ఇచ్చాడు కాబట్టి 1/1/13 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇది క్లోజింగ్ ఎండింగ్ ఇయర్, ఇది ఎండింగ్ ఇయర్ కదా, ఇయర్కి ఇది క్లోజింగ్ అని అవుతుంది. ఇక్కడ రికార్డ్ చేస్తాం. టూ ఓపెనింగ్ స్టాక్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పా ఫార్మాట్ ఎలా ఉంటుందని. దీనికి ఏం అడ్జస్ట్మెంట్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా అవుటర్ కాలంలో రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ పర్చేస్ ఉన్నాయని చూడాలి. నెక్స్ట్ పర్చేస్ ఉన్నాయి. పర్చేస్ ఎంత 10,000 ఉంది. దానికి పర్చేస్ రిటర్న్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉండవు, ఈ లెఫ్ట్ సైడ్ ఉండవు, రైట్ సైడ్ ఉంటాయి. రైట్ సైడ్ రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే పర్చేస్ అవుట్వర్డ్. ఇది ఫస్ట్ టూ పర్చేస్ అని ఇక్కడ రికార్డ్ చేస్తాం. చేసాం కదా, దానికి మైనస్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి రిటర్న్స్ అనేది 500 డిడక్ట్ చేస్తాం. దీంట్లో 10,000 నుండి 500 డిడక్ట్ చేస్తే 9,500. నెక్స్ట్ వేజెస్ అని ఉంది. వేజెస్ అనేది ఫ్యాక్టరీలో వస్తుంది కానీ దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. క్లోజింగ్ స్టాక్ అంటే అడ్జస్ట్మెంట్స్ అన్ని రెండు చోట్ల రికార్డ్ చేయాలి. అది ఒకటి ట్రేడింగ్ అకౌంట్లో అయినా రికార్డ్ చేయాలి, లేదా P&L అకౌంట్లోనే రికార్డ్ చేయాలి. ఇది డైరెక్ట్గా మళ్ళీ ఈ 5 బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. రెండు చోట్ల రికార్డ్ చేయాలి అడ్జస్ట్మెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. క్లోజింగ్ స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ఒకసారి వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఒకసారి వస్తుంది. అవుట్ స్టాండింగ్ వేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే ఇది P&L అకౌంట్ కిందకి వస్తుంది ఇన్సూరెన్స్ అనేది, అందుకనేసి ఇది P&L అకౌంట్లో ఒకసారి వస్తుంది, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో ఒకసారి వస్తుంది. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అండ్ ఫర్నిచర్ ఇది P&L అకౌంట్లో ఒకసారి వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఒకసారి వస్తుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఇది P&L అకౌంట్లో ఒకసారి వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఒకసారి వస్తుంది. ఏ అడ్జస్ట్మెంట్స్ అయినా బ్యాలెన్స్ షీట్లో పర్టికులర్గా రికార్డ్ చేయాలి. ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఇస్తే అన్ని అడ్జస్ట్మెంట్లు బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. కానీ దీంట్లో ఇంకొకసారి P&L అకౌంట్లోనే రికార్డ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్లోనే రికార్డ్ చేయాలి. అవి ఏవేవి రికార్డ్ చేయాలనేసి ఫార్మాట్లో చెప్పా అప్పుడే ప్రీవియస్ వీడియోలో. నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉండేటివన్నీ ఒకసారి టిక్ చేసుకోండి. అవుట్ స్టాండింగ్ వేజెస్కి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి చిన్న లైన్ పెట్టుకోండి, వేజెస్కి అడ్జస్ట్మెంట్ ఉంది. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ అంతా ఎక్కడైతే ఉందో అక్కడ లైన్ చిన్నగా. నెక్స్ట్ ప్రొవిజన్ అండ్ ఫర్నిచరు, ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఫర్నిచర్కి 10%, ల్యాండ్ అండ్ బిల్డింగ్ 10%, దానికి చిన్నగా లైన్. ఫర్నిచర్కి ఒకటి, బిల్డింగ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్కి. ఇంట్రెస్ట్ అనేది ఈ లైన్లో లేదు, ఇక్కడ ఉంది. ఇంట్రెస్ట్ అనేది లైన్ తీసుకోండి అంటే దీనికి అన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయని. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో వచ్చేది వేఎస్ ఎంత 1,200. ఇక్కడ వేఎస్ అని పెట్టేసి 1,200 చెప్పాం. దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంది, మనం లైన్ వేసుకున్నాం. అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి అవుట్ స్టాండింగ్ వేస్ మనం ఎప్పుడు యాడ్ చేయాలి. ఓ/ఎస్ అవుట్ స్టాండింగ్ వేఎస్ ఎంత అమౌంట్ ఉండేది 800 కలిపితే యాడ్ చేయాలి కాబట్టి కలపాలి 2,000. నెక్స్ట్ రిటర్న్స్ అనేవి సేల్స్ రిటర్న్స్ అనేవి ఇక్కడ వస్తాయి. మళ్ళీ ప్లాంట్ అండ్ మిషనరీకి ఇది P&L అకౌంట్లో వస్తుంది ఈ రెండు, అందుకని ఇది పెడతాం. ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. రెంట్ అనేది P&L అకౌంట్లో వస్తుంది. బ్యాడ్ డెట్స్ అనేది P&L అకౌంట్లో వస్తుంది. ఇన్సూరెన్స్ అనేది అదే. ఫ్రైట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుంది కాబట్టి టూ ఫ్రైట్ అని రాసుకుంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో వస్తుంది కాబట్టి 800. నెక్స్ట్ టూ ఫ్రైట్ అయిపోతేనే ఫర్నిచర్ రాదు. గ్యాస్ అండ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుంది. గ్యాస్ అండ్ వాటర్ రాసుకున్నాం, 400 రాసుకున్నాం. నెక్స్ట్ క్యారేజ్ ఖచ్చితంగా వస్తుంది. క్యారేజ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుంది. అమౌంట్ ఎంత 600. ఇంకేం లేవు, డెబిట్ సైడ్ ఏం లేవు కాబట్టి మళ్ళీ క్రెడిట్ సైడ్కి వెళ్ళిపోతాం. క్రెడిట్ సైడ్ క్యాపిటల్ ఇదే బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. సేల్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో వస్తుంది. ఎక్కడ రైట్ సైడ్ బై సేల్స్ అని రాసుకుంటాం. సేల్స్కి రిటర్న్స్ ఉన్నాయి, ఇక్కడ సేల్స్ రిటర్న్స్ ఇక్కడ ఇస్తాడు. దీనికి ఆపోజిట్లో సేల్స్ రిటర్న్స్ ఉంటాయి.
పర్చేస్ అంటే పర్చేస్ రిటర్న్స్ ఇక్కడ ఉంటాయి, రివర్స్ ఇస్తాడు ఎప్పుడు. ఇక్కడ సేల్స్ ఎంత ఉన్నాయి, అమౌంట్ ఎంత, సేల్స్ 20,000 ఇచ్చినాడు అమౌంట్, దానికి రిటర్న్స్ మైనస్ చేయాలి. రిటర్న్స్ ఎంత, రిటర్న్స్ 500 మైనస్ చేయాలి 19,500. మళ్ళీ ఇక్కడ ఎక్కడ క్లోజింగ్ స్టాక్ ఇవ్వడు, ఎప్పుడు అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు క్లోజింగ్ స్టాక్ అనేది. ఈ క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ రికార్డ్ చేయాలి బై మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో, బై క్లోజింగ్ స్టాక్. ఎంత అమౌంట్ ఇచ్చాడు, 3,500 కాబట్టి వేసేసుకున్నాం. ఇంకా ఏమీ లేవు కాబట్టి క్రెడిట్ టోటల్ డెబిట్ టోటల్ రెండు యాడ్ చేయాలి. ఐ మీన్ ఈ క్రెడిట్ టోటల్ మొత్తం టోటల్ చేయాలి, డెబిట్ టోటల్ మొత్తం టోటల్ చేయాలి. ఇది డైరెక్ట్గా ఇది టోటల్ చేసేయకూడదు, ఇక్కడ వేయకూడదు, రఫ్లో వేసుకోండి. ఇప్పుడు ఏమైంది, క్రెడిట్ టోటల్ ఎక్కువ ఉంది కాబట్టి పైన వేసేసుకుంటాం. డెబిట్ టోటల్ 14,800 అంటే తక్కువ ఉంది, క్రెడిట్ కంటే తక్కువ ఉంది కాబట్టి కింద వేసుకుంటాం. ఎక్కువ ఉండే అమౌంట్లో ఉండి తక్కువ ఉండే అమౌంట్ చేస్తే ఇంత వస్తుంది, అంటే ఇంత తక్కువ ఉంది. ఎక్కడ తక్కువ ఉంది, డెబిట్ సైడ్ అని తక్కువ ఉంది. ఈ డెబిట్ సైడ్ అమౌంట్ రికార్డ్ చేస్తాం 8,200 ఇక్కడ రికార్డ్ చేస్తాం. అంటే క్రెడిట్ టోటల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది నెట్ ప్రాఫిట్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ దీన్ని ఏం చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలా P&L అకౌంట్కి, ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. ఒకవేళ డెబిట్ టోటల్ ఎక్కువ ఉండి 23,000 అనుకో డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ 14,800 ఉందనుకో, ఈ 200 అనేది క్రెడిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు బై నెట్ లాస్ అనేసేసుకుంటాం. బై నెట్ లాస్ అనేసేసుకొని నెట్ లాస్ వస్తే ఇక్కడ తీసుకుంటాం, ఒకవేళ నెట్ ప్రాఫిట్ వస్తే ఇక్కడ తీసుకుంటాం. ప్రాఫిట్ కాబట్టి ఇది రివర్స్ తీసుకుంటాం. ఇది ఒకవేళ నెట్ లాస్ వస్తే ఇక్కడ తీసుకుంటాం. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ రికార్డ్ చేయాలి బై నెట్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్, అంటే ఇక్కడ నుండి తెచ్చుకుంటాను కాబట్టి బ్రాడ్ డౌన్ ఎంత 8,200 తెచ్చుకుంటాం. ఈ టోటల్ అమౌంట్ వేసేయాలి ఫస్ట్. ఎక్కువ ఉండేది అది 23,000, నెక్స్ట్ 23,000. ఇప్పుడు పైన రన్ చూసుకోవచ్చు, కింద రన్ చూసుకోవచ్చు. టు శాలరీ అనేది P&L అకౌంట్లో వస్తుంది. శాలరీ అమౌంట్ ఎంత 1,500, దీనికి అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి డైరెక్ట్ రాసేసుకుంటాం. నెక్స్ట్ క్యారేజ్ అనేది ఆల్రెడీ రికార్డ్ చేసేస్తాం. గ్యాస్ అండ్ వాటర్ రికార్డ్ చేసేస్తాం. ఫర్నిచర్ అనే దానికి డిప్రిషియేషన్ ఉంది, టిక్ వేసుకున్నాం కాబట్టి డిప్రిషియేషన్ చూడాలి. ఎంత, ఫర్నిచర్ 10% డిప్రిషియేషన్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఫర్నిచర్ ఎంత 2,000, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 2DEPN అంటే డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్. ఎంత టోటల్ అమౌంట్ ఇచ్చిండేది, టోటల్ అమౌంట్ ఫర్నిచర్ అమౌంట్ 2,000. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చిండేది ఎంత, 10% తీసుకోండి అన్నాడు. 10/100 వేస్తే దీన్ని అంతా క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే 200 వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైట్ అనేది రికార్డ్ చేసాం. ఇన్సూరెన్స్ అనేది మనం ఇంకా రికార్డ్ చేయాలి, దానికి అడ్జస్ట్మెంట్ ఉంది, మనం లెఫ్ట్ సైడ్ టిక్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత, టోటల్ అమౌంట్ 500. ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఎంత 100, అంటే ముందుగా కట్టినప్పుడు ఏం చేయాలి, లెస్ చేయాలి. దీంట్లో 500 అంటే 100 లెస్ చేస్తే 400 వస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాడ్ డేట్స్ అనేది ఏం చేస్తామంటే డైరెక్ట్గా రికార్డ్ చేసేసుకుంటాం. దీనికి ఏం అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు కాబట్టి టు బ్యాడ్ డేట్స్ అమౌంట్ ఎంత 1,000 ఇక్కడ అవుటర్ కలర్లో రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ టు బ్యాడ్ డేట్స్ అయిపోయింది. రెంట్ అనేది అడ్జస్ట్మెంట్స్ లేవు కాబట్టి టు రెంట్ అని చెప్పేసి డైరెక్ట్గా రికార్డ్ చేసుకుంటాం 3,000. నెక్స్ట్ రెంట్ అయిపోయింది. క్యాష్ అట్ బ్యాంక్ ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. డెబిట్ ఆర్ట్స్కి ఏం అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి మనం తీసుకోము. బిల్స్ రిసీవబుల్ ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ఇది ప్లాంట్ అండ్ మిషనరీ, ఇది దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటే ఒకవేళ P&L అకౌంట్లో ఇటు ఫర్నిచర్ ఎలా చేసామో అలా చేసి వస్తుంది, లేకపోతే బ్యాలెన్స్ షీట్లో వస్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు ల్యాండ్ అండ్ మిషనరీ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. దీనికి డిప్రిషియేషన్ కాబట్టి డిప్రిషియేషన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. టు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత, డిప్రిషియేషన్ 10%. టోటల్ అమౌంట్ ఎంత, టోటల్ అమౌంట్ మీద 10% వేసుకోవాలి. అంటే 20,000 ఇంటూ 10/100 ఈ 0 మొత్తం ఎంత 2,000 వస్తుంది. ఈ 2,000 అనేది అవుటర్ కలర్లో రికార్డ్ చేసుకుంటాం. ఇంకా ల్యాండ్ అండ్ మిషనరీ అయిపోయినాక ఇంకేం లేవు, ఇంకా అన్ని రికార్డ్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్కి వస్తాం. క్రెడిట్ సైడ్ వచ్చేసరికి
ఇక్కడ రికార్డ్ చేయాలి. బై సేల్స్ రాదు, డిస్కౌంట్ రాదు, డిస్కౌంట్ వస్తుంది. ఊరికే ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇది డిస్కౌంట్ రిసీవ్డ్ అని వేసుకుంటాం. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డిస్కౌంట్ మనకు వస్తుంది కాబట్టి దాని ఎంత అమౌంట్, టోటల్ అమౌంట్ 1000 కాబట్టి దానికి ఏం అడ్జస్ట్మెంట్ కాబట్టి డైరెక్ట్గా అవుటర్ కాలంలో రికార్డ్ చేసేసుకుంటాం. నెక్స్ట్ బై క్రెడిట్ ఆర్ట్స్, దీనికి ఏం డిప్రిషియేషన్ కాబట్టి రాదు. రిటర్న్ అవుట్వర్డ్, ఇది అంటే పర్చేజ్ రిటర్న్స్ గుర్తుపెట్టుకున్నాం. ఇన్వెస్ట్మెంట్కి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి బై ఇన్వెస్ట్మెంట్ అని రాసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ అంత అమౌంట్ 1500 కాబట్టి దీనికి ఏమైంది, అడ్జస్ట్మెంట్ ఉంది. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. మన అడ్వాన్స్కి పే చేస్తే ఏం చేయాలి, లెస్ ఏం చేయాలి, అడ్వాన్స్గా ఇంట్రెస్ట్ పే చేస్తుంది. దానికి ఎంత 1500. 1500లో 1500 పోతే మైనస్ నిల్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. సారీ 500 ఇక్కడ ఉండదు కాబట్టి 1500 కాదు 500 వేసుకుంటాం. ఇప్పుడు ఎంత వస్తుంది, 1000 వస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది కాబట్టి పీనల్ అకౌంట్లో రికార్డ్ చేయకూడదు. అందుకనేసి ఇప్పుడు డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ వేసేసుకుంటాం. ఇక్కడ క్రెడిట్ టోటల్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ టోటల్ ఉంటే డెబిట్ టోటల్ మైనస్ చేస్తే ఇంత తక్కువ ఉంది డెబిట్ సైడ్. దీన్ని ఏం చేయాలి, డెబిట్ సైడ్ లెవెల్ చేయాలి. 2100 అంటే ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏమనుకుంటాం, టు నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. దీని టోటల్ అంతే 10,200 కదా. ఇక్కడ ఎక్కువ ఉండే అమౌంట్ దీన్ని చేసేస్తాం. ఒకవేళ క్రెడిట్ అనేది తక్కువ ఉండి డెబిట్ అనేది ఎక్కువ ఉంటే ఇక్కడ వస్తుంది, ఈ అమౌంట్ ఇక్కడ వస్తుంది కదా. దాన్ని ఏం చేయాలి, నెట్ లాస్ కిందకి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే ఫార్మాట్ ఇలా ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇయర్ ఎండింగ్ 31/12/2013. ఏ ఇయర్ అయితే క్వశ్చన్ ఫార్మాట్లో వచ్చిందో ఆ ఇయర్ వేసేసుకుంటాం. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. దీనికి డిఆర్సిఆర్ ఎందుకంటే ఇది బ్యాలెన్స్ షీట్ కాబట్టి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ రాసుకోవాలి. ఫార్మాట్ ప్రకారం క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉంది, 50,000 ఉంది. 50,000 రాసుకున్నాం. దీనికి టూలు బైలు రావు ఎందుకంటే బ్యాలెన్స్ షీట్. దీనికి ఏం చేయాలి, నెట్ ప్రాఫిట్ అనేది యాడ్ చేయాలి. నెట్ ప్రాఫిట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంటుంది. మనం ఎప్పుడైతే అంటే ఇది చేసేసి ఉంటామో అది నెట్ ప్రాఫిట్ ఇక్కడ తెచ్చుకుంటాం. 2100 అనేది 52,100. ఎందుకు డైరెక్ట్ ఇక్కడ రాసేసుకున్నామంటే దీనికి డ్రాయింగ్స్ అనేటివి ఏమీ లేవు. క్వశ్చన్ ఫార్మాట్లో డ్రాయింగ్స్ అనేటిలో ఇంట్రెస్ట్ అండ్ లోన్ లేవు, అలాంటివి ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ రాసేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చనింగ్ ఫార్మాట్లో సేల్స్ ఆల్రెడీ రికార్డ్ చేసాం, డిస్కౌంట్ ఆల్రెడీ రికార్డ్ చేసాం. క్రెడిట్ ఆర్ట్స్ అనేది ఇక్కడ వస్తుంది. క్రెడిట్ ఆర్ట్స్ అనేది వన్ టైప్ ఆఫ్ లయబిలిటీ కాబట్టి క్రెడిట్ ఆర్ట్స్ ఎంత 3,200 అమౌంట్. నెక్స్ట్ రిటర్న్ అవుట్వర్డ్ అంటే ఇది పర్చేజ్ రిటర్న్ కాబట్టి అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఆల్రెడీ రికార్డ్ చేస్తాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాంక్లోనే జరుగుతుంది. దీన్ని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని అంటారు, ఓడి అని అంటారు. 2,800 అయిపోయినాయి కదా టేబుల్లోటి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్స్ 2 టైప్స్ అంటే 2 సార్లు రికార్డ్ చేయాలని చెప్పా. 2 సార్లు రికార్డ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది ఇక్కడ వస్తాయి. ఓబార్ఎస్ వేజెస్ ఓబార్ఎస్ అంటే అవుట్ స్టాండింగ్ రెంట్ కానీ వేజెస్ కానీ ఏవైతే ఇచ్చింటాడో ఇక్కడ ఏదైతే పర్టికులర్ అమౌంట్ ఇచ్చింటాడో ఆ పర్టికులర్ అమౌంట్ని ఇక్కడ వేసేసుకుంటాం. 800. ఇక్కడ ఇంకా ఏమొస్తాయంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అడ్జస్ట్మెంట్లో ఏమైనా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటే అంటే ఇక్కడ అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్నాం. ఏది రిసీవ్ చేసుకున్నాం, ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఎంత 500. ఈ 500ని వేసుకుంటాం, ఇంకేమీ రావు. ఒకవేళ బిల్స్ పేయబుల్ ఉంటే ఇక్కడ వస్తుంది, అంటే బిల్స్ పేయబుల్ క్వశ్చన్ ఫార్మాట్లో లేదు కాబట్టి ఇక్కడ వేసుకోం. నెక్స్ట్ అసెట్ సైడ్కి వెళ్ళిపోతాం. అసెట్ సైడ్కి ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడాలి రివార్డ్స్, దీనికి రివార్డ్స్. అసెట్ సైడ్ స్టాక్ అనేది రాదు, పర్చేస్ అనేది రాదు, వేజెస్ అనేది రాదు, రిటర్న్స్ అనేది రాదు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వస్తుంది. ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సంబంధించినది ఎలా వస్తుందంటే ఆల్రెడీ రికార్డ్ చేసామని అనుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇది మనం బ్యాలెన్స్ షీట్కి సంబంధించినది. కానీ మనం ఏం చేసాం, దీనికి డిప్రిషియేషన్ ఉంది కాబట్టి పీనల్ అకౌంట్లో రికార్డ్ చేసాం. ఇక్కడ పీనల్ అకౌంట్లో రికార్డ్ చేసాం. దీనికి ఎంత 2,000 తగ్గించాం, అంటే 2,000 మాత్రం ఇచ్చాం. దాన్ని ఎలా రికార్డ్ చేయాలంటే బ్యాలెన్స్ షీట్లో టోటల్ అమౌంట్ ఉంటుంది. ల్యాండ్ అండ్ మిషనరీ టోటల్ అమౌంట్ 20,000. ఇక్కడ 20,000 వేసుకున్నాం. ఎంత పీనల్ అకౌంట్ లెస్ చేసిన 2,000 లెస్ చేసినాం, అంటే టోటల్ అమౌంట్లో 2,000 లెస్ చేస్తే వచ్చిన అమౌంట్ వేసేసుకుంటాం డైరెక్ట్ అవుటర్ కాలంలో. నెక్స్ట్
ల్యాండ్ అండ్ మిషనరీ అయిపోయింది. ప్లాంట్ అండ్ మిషనరీ దీనికి ఏం డిప్రిషియేషన్ చేయలేము కాబట్టి డైరెక్ట్గా వేసేసుకుంటాం. ప్లాంట్ అండ్ మిషనరీ అమౌంట్ ఎంత 7,000. ఈ 7,000 అనేది వేసేసుకుంటాం. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అని ఉంది. బిల్స్ రిసీవబుల్ అనేది ఇక్కడ రాసుకుంటాం. దీనికి అడ్జస్ట్మెంట్లు ఏముండవు. బిల్స్ రిసీవబుల్ అమౌంట్ 3,000 కాబట్టి వేసేసుకున్నాం. నెక్స్ట్ డెబిటార్స్కి ఏమీ లేవు అడ్జస్ట్మెంట్స్ కాబట్టి ఒకవేళ అడ్జస్ట్మెంట్ ఇక ల్యాండ్ అండ్ మిషనరీ ఎలా చేసామో అలా ఎంత అమౌంట్ లెస్ చేసింటే అంత అమౌంట్ ఆడ తీసేసి టోటల్ అమౌంట్లో ఉండి దాన్ని వేసేసుకుంటాం. ఇక్కడ వేసేసుకుంటాం డైరెక్ట్గా, ఎందుకంటే దీనికి ఏమీ లేవు అడ్జస్ట్మెంట్స్. క్యాష్ అట్ బ్యాంక్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అసెట్, అంటే మన డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, అది కూడా ఒక అసెట్ కిందకి వస్తుంది. అసెట్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ రెంట్ అనేది రాదు. బ్యాడ్ డెట్స్ అనేది రాదు. ఇన్సూరెన్స్ అనేది రాదు. ఫ్రైట్ అనేది రాదు. ఫర్నిచర్ అనేది రాదు. ఫర్నిచర్ అనేది వస్తుంది. ఎందుకు? ఇది వన్ టైప్ ఆఫ్ అసెట్, కానీ మనం ఏం చేసాం, దానికి డిప్రిషియేషన్ చేసాం. ఫర్నిచర్ అమౌంట్ ఎంత 2,000. దీనికి డిప్రిషియేషన్ చేసినది ఎంత, దీనికి చేసింది 200. మనం చేసిన పేనల్ అకౌంట్లో అమౌంట్ 200 రికార్డ్ చేసాం. దీన్ని తీసేస్తే 1,800. నెక్స్ట్ ఫర్నిచర్ అయిపోయింది. గ్యాస్, క్యారేజ్, శాలరీ, ఇంకేమి రావు. ఇంకా క్వశ్చన్లో అన్నీ అయిపోయినాయి, కానీ ఇంకా అడ్జస్ట్మెంట్ల కిందకి రావాలి. బై క్లోజింగ్ స్టాక్ నేను మీకు చెప్పాను, ఎప్పుడైతే క్లోజింగ్ స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్లో రికార్డ్ చేయాలి, ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ అసెట్, అది కూడా వన్ టైప్ ఆఫ్ అసెట్. క్లోజింగ్ స్టాక్ అమౌంట్ ఎంత 3,500, అంతే కదా. అవుట్ స్టాండింగ్ ఆల్రెడీ రికార్డ్ చేసాం, ఇక్కడ ఇటు సైడ్ రికార్డ్ చేసాం కాబట్టి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ వస్తుంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే ముందుగా చేసాం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంత 100. నెక్స్ట్ ప్రొవిజన్ డిప్రిషియేషన్, ఫర్నిచర్ తీసేసాం, ఇది 10% తీసేసామా, అది మళ్ళీ బిల్డింగ్స్ 10% ఇక్కడ తీసేసామా, అక్కడ అవి కంప్లీట్ అయిపోయాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది ఇక్కడ 500 చేసాం, అయిపోయి. ఇప్పుడు టోటల్ చేస్తే ఈక్వల్ వస్తే మనం చేసిండే ఆన్సర్ కరెక్ట్. కొన్నిసార్లు క్వశ్చనింగ్ ఫార్మాట్లో తప్పు ఇచ్చిండొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే అసెట్స్ ఏదైతే టోటల్ వస్తుందో అది దీనికి ఈక్వల్ చేయాలి, ఏది లయబిలిటీస్ ఈక్వల్ చేయాలి. ఒకవేళ ఇక్కడ 18,000 వచ్చింది అనుకో, ఇక్కడ 17,000 వచ్చింది, ఇంకా 1,000 ఎక్కడో వెళ్ళిపోయింది మీరు చేసినది. అప్పుడు ఏం చేస్తారు, 18,000 వేసేసి ఈక్వల్ చేసి వచ్చేయండి, మీకు మార్క్స్ వస్తాయి. ఒకవేళ క్వశ్చనింగ్ ఫార్మాట్లో తప్పు ఉంటే, ఒకవేళ క్వశ్చనింగ్ ఫార్మాట్లో కరెక్ట్ ఉండి మీరు తప్పు చేస్తే మీకు మార్క్స్ రావు. ఇక్కడ అసెట్స్ టోటల్ వేసాం 59,400, లయబిలిటీస్ టోటల్ వేసింటే 59,400. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ టోటల్ వేసేస్తాం 59,400, ఇక్కడ వేస్తాం 59,400. ఈ అవుటర్ కాలంలో ఒకటే టోటల్ చేయాలి, ఇన్నర్ కాలమ్స్ తీసి పెట్టేయాలి. అవుటర్ కాలంలో ఒకటే టోటల్ తీసి పెట్టాలి, ఇన్నర్ కాలం ఇడిచిపెట్టాలి. ఎందుకంటే దీన్ని ఊరికే క్యాలిక్యులేట్ చేసాం, మనం ఊరికే రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఏదైనా అంతే, ఇక్కడ కానీ అంతే. మనం ఎప్పుడు ఇన్నర్ కాలం టోటల్ చేయాలి, అవుటర్ కాలంలో ఒక్కటే టోటల్ చేసాం. చూడండి అంతే. డెబిట్ టోటల్, అసెట్స్ టోటల్ 59,400, లయబిలిటీస్ టోటల్ 59,400. కాబట్టి మనకి ఈక్వల్ అయిపోయింది.